10 ఏళ్లవుతున్న ఎయిమ్స్ ఆసుపత్రి భవనాలు ఎందుకు అందుబాటులోకి రాలేదని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మరిచిందని విమర్శించారు. నాయకుల అవినీతి వల్లే RRR అలైన్మెంట్ మారిందని ఆరోపించారు. జనవరి 5 హైదరాబాద్లో RRR బాధిత రైతులతో రౌండ్ టేబుల్ సమావేశం పెడతామని కవిత చెప్పారు. చౌటుప్పల్కి వెళ్తాం లాస్ట్లో మేము. అక్కడ RRR బాధితులు ఉన్నారు, సేమ్ ఇక్కడ మన రాయగిరిలో ఉన్నట్టు అక్కడ కూడా ఉన్నారు. దాంతోపాటు మన కెమికల్ ఫ్యాక్టరీలో మనకు చాలా అక్కడ బల్క్ డ్రగ్స్ ఫార్మా యూనిట్స్ అని ఉన్నాయి, వీటి బాధితులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మరి పరామర్శించి మాకు చేతనైనంత PCBని మాట్లాడి వారికి న్యాయం జరిగేలాగా చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇట్లా ఒక్కొక్కటి అనేక విషయాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలోకి వెళ్ళి చూస్తూ ఉంటే చెప్పుకోలేనన్ని సమస్యలు కనబడతా ఉన్నాయి. ఇట్లా ఏకబిగిన సమస్యలన్నీ చెప్తే కొంచెం బోర్ కూడా కొడుతుంది, కానీ తప్పదు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఏ ఊర్లో ఆ ఊర్లో ప్రభుత్వాల నిర్లక్ష్యం, అదే ప్రభుత్వం అన్న కావచ్చు, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నది.